హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అఖిల్. బాలీవుడ్లో దుమ్ము రేపుతానంటున్న రోబోటు అఖిల్ కోసం పెద్ద రిస్క్ చేస్తున్న నాగ్. తారక్ త్రివిక్రమ్ల సినిమాకి ముహూర్తం ఫిక్స్. బాహుబలికి సైడ్ వేస్తున్న స్పైడర్. రోబోటు కంటే ముందే వస్తా అంటున్న కాలా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. లెట్స్ గో ఫర్ టూరింగ్ టాకీస్. తమిళ్ తెలుగుల తలైవా గురించి మన అందరికీ తెలిసిన ముచ్చటనే. అయితే ఇప్పుడు ఆయన బాలీవుడ్లో కూడా దుమ్ము దులుపుతాడంట. తలైవా అంటే ఏంటో చూపిస్తాడంట. గదేందో తెలుసుకుందాం నాడు. బాహుబలి దంగల్ ప్రకంపనాలు పాత మాట. ఇక 2.4 ప్రకంపనాలు మొదలైనట్టే. 2018 జనవరిలో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అంటే ఏడాది ముందు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. దేశంలోనే కాస్ట్లీ సినిమా ఇదేనని ఇప్పటికే ప్రచారం సాగుతుంది. ఈ చిత్రాన్ని ఎవరు ఊహించని రీతిలో దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టాకీ పూర్తి చేసుకుని భారీ విజువల్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. నిర్మాణాంతర పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయి. ఇక బిజినెస్ పరంగానూ అందుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్డేట్ సినీ ప్రియులని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఏకంగా 110 కోట్లకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ 80 కోట్లు పలికిందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ నటీనటులుగా, శంకర్, ఏఆర్ రెహమాన్ వంటి టాప్ టెక్నీషియన్స్ తో తెరకెక్కుతున్న సినిమాగా 2.4 క్రేజ్ స్కైలో ఉంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే 500 కోట్ల మేర బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అన్ని భాషల్లో థియేట్రికల్ రిలీజ్ హక్కులు, ఆడియో హక్కులు, శాటిలైట్ వగైరా లెక్కలు తీస్తాయి. అంతకు తక్కువేం కాకపోవచ్చని అంటున్నారు. అంటే ఈ సినిమా బాహుబలి 2 తరహాలోనే రికార్డులు తిరగరాయాల్సిన సన్నివేశం కనిపిస్తుంది. దేశంలోనే క్రేజీ సినిమాగా 2.4 పాపులర్ అయింది. అఖిల్ సినిమా కోసం నాగార్జున సినిమానే పక్కన పెట్టినట్ట. గాముచ్చడేందో తెలుసుకున్నాం. లెట్స్ గో. ప్రస్తుతం రాజుగారి గది 2లో నటిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఆ తరువాత ఏ సినిమాలో నటిస్తాడనే అంశం ఆసక్తి రేపుతుంది. నిజానికి రారండై వేడుక చూద్దాం తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో బంగారాజు అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. నాగ్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ అయిన సోకాడే చిన్నినాయన సినిమాకు ఇది సీక్వెల్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం హీరో నాగార్జున ఈ ప్రాజెక్టు ను కొంతకాలం పాటు పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. ఇందుకు అసలు కారణం అఖిల్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లోని సినిమానే అని సమాచారం. రారండై వేడుక చూద్దాం సినిమాను దగ్గరుండి మరీ రూపొందించిన నాగ్ ఇప్పుడు అఖిల్ రెండో సినిమాపై కూడా అదే స్టైల్లో స్పెషల్ కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. అఖిల్ కు హిట్ ఇచ్చిన తర్వాతే తాను మరో సినిమా కమిట్ అవ్వాలని నాగార్జున భావిస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే నాగార్జున నెక్స్ట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లడానికి మరింత సమయం పట్టడం ఖాయం. తారక్ త్రివిక్రమ్ల సినిమా ఎప్పటి నుంచో తీద్దాం అని చెప్తున్నారంట. కానీ ఇప్పుడు ముహూర్తమే సెట్ చేసుకున్నారంట. గా ముచ్చటేందో తెలుసుకుందాం. ఎన్టీఆర్ బాబీ సినిమాతో బిజీ, త్రివిక్రమ్ పవన్ సినిమాతో బిజీ. మరి ఆ ఇద్దరు సినిమా పట్టాలెక్కేదెప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం క్లియర్ కట్ గా లేదు ఇంతవరకు. కానీ ఈసారి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇది వరకు అక్టోబర్లో ఉంటుందేమో అంటూ అనుకున్నారు. కానీ నవంబర్లో ఈ జోడీ సెట్స్కి వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. త్రివిక్రమ్ సెప్టెంబర్ నాటికే పవన్ సినిమాను పూర్తి చేసి తదుపరి ఎన్టీఆర్ సినిమాపై దృష్టి సాధిస్తారట. అప్పటికి ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ రిలీజ్ అయిపోతుంది కూడా. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుందని ఇదివరకే సమాచారం అందింది. ఇకపోతే సెప్టెంబర్, అక్టోబర్లో స్క్రిప్ట్ కు సంబంధించిన ఫైనల్ పనులు పూర్తి చేసి
తారక్తో ముహూర్తం పెట్టేస్తాడని చెప్పుకుంటున్నారు. అన్ని కుదిరితే నవంబర్ 9న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా లాంచింగ్ ఉంటుందని చెబుతున్నారు. బాహుబలి సినిమా మీద మస్తు బిజినెస్ జరిగింది. గా ముచ్చట మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు గదే బిజినెస్ స్పైడర్ సినిమా మీద కూడా జరుగుతుందంట. గా ముచ్చట ఏందో తెలుసుకుందాం నాడు. బాహుబలిని స్పైడర్ కొట్టేస్తుందా? బిజినెస్ లో బాహుబలి రికార్డులని స్పైడర్ తిరగరాస్తుందా అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ ఎవరూ ఊహించిన రేంజ్ లో వర్కౌట్ అవుతుందట. ఇప్పటికే తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అసాధారణమైన ధరకు అమ్మారని తెలుస్తుంది. ఓ ప్రఖ్యాత పంపిణీ సంస్థ స్పైడర్ పంపిణీ హక్కులు కొనుక్కుందని వెల్లడైంది. ఈ ధర బాహుబలి 2 రేటు కంటే ఎక్కువేనన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి బాహుబలి తమిళ రిలీజ్ హక్కుల్ని తెనండాల్ ఫిలిమ్స్ సంస్థ కేవలం 13 కోట్లకు విక్రయించింది. అప్పటికే ఓ తెలుగు అనువాద చిత్రానికి అది రికార్డు ధర. బాహుబలి 1 బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో 75 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే అనూహ్యంగా బాహుబలి 2 రేంజ్ పెరిగిపోయింది. రెండో భాగాన్ని ఏకంగా 54 కోట్లు వెచ్చించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుక్కుంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ రేటును కొట్టేసేలా బాహుబలి ధరకు స్పైడర్ తమిళ రిలీజ్ హక్కులు కొనేశారని చెబుతున్నారు. అంటే 54 కోట్లు దాటి బిజినెస్ చేస్తుందనే దీని అర్థం. అంటే 60 కోట్లకు కొనుక్కొని ఉండొచ్చంటారా? రోబో 2 సినిమా మస్తున్నదని మనందరికి తెలిసిన ముచ్చటనే. కానీ దానికన్నా ముంగటనే కాలా సినిమా ఇడిచిపెడుతున్నాడట. గదేందో తెలుసుకున్నాం. లెట్స్ గో. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీకి బూస్టింగ్ ఇచ్చేలా తన నయా మూవీ కాలాలో కనిపించబోతున్నాడని తమిళ సినీ జనం చర్చించుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లోపు పూర్తి చేయాలని డిసైడ్ అయిన రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాతే రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2.0 కంటే ముందుగానే ఆయన కాలా సినిమా రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ బరిలో ఉంచేందుకు నిర్మాత ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒకవేళ అలా కాని పక్షంలో ఈ సినిమా కోలీవుడ్ లో సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి రోబో సీక్వెల్ కంటే ముందుగానే కాలాగా ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ కబాలీ కంటే బెటర్ రిజల్ట్ ను చవి చూస్తాడేమో చూడాలి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలవాలంటే ఎన్టీవీతోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇట్లాంటి ముచ్చట్లు మస్తు తెలుస్తాయి. లైక్ కొట్టుడు, షేర్ చేసుడు మర్చిపోకూరి. అరే కుదిరితే కామెంట్ కూడా కొట్టండి బాయ్. మళ్ళీ అఖిల్ మరి పోతున్నా ఏమంటావు? రైట్.